చిన్నప్పటి నుంచి ఇదే నీ పెళ్ళంరా అని చెప్పి ఫ్యామిలీ మొత్తం అని అన్న మర్దలేమో హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేసింది. ఫ్రెండ్ లవర్ చెల్లితో సమానం అని తెలియని ఈ ఎదవేమో ఫ్రెండ్ లవర్ నే ట్రాప్ చేశాడు. మ్యాటర్లోకి వెళ్తే ఇది నాకు బ్రదర్ మెసేజ్ చేశాడు. చిన్నప్పటి నుంచి రెండు ఫ్యామిలీలు అనే మాట ఒకటే అంట, ఈమె మర్దలరా, ఏమైనా నువ్వు చేసుకోవాలి, మీ ఇద్దరు చేసుకుంటే రెండు ఫ్యామిలీస్ కలిసి ఉంటాయని చెప్పి. ఆ మాటలు విని పెరిగిన అతను వాళ్ళ మర్దల మీద చాలా హోప్స్ పెంచుకున్నాడు అనమాట. ఇద్దరు చిన్నప్పటి నుంచే లవ్ చేసుకున్నారంట. ఇతను స్టడీ అయిపోయాక ఇక్కడ ఉంటే సెట్ కాదని చెప్పి తను వేరే సిటీకి వెళ్ళి జాబ్ చేసుకుంటుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఊర్లో ఉంటే సెట్ అవ్వదు, ఊరు నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి మళ్ళీ ఇంటికి రావడం సెట్ కాదని చెప్పి అమ్మాయిని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంచాడంట అబ్బాయి. సరే వెళ్ళిన 1 month దాకా ఇద్దరు బాగానే ఉన్నారు, కాల్ చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇట్లా బాగానే ఉంది. తర్వాతకి రోజులు పెరిగే కొద్దీ అమ్మాయి బిహేవియర్ లో చాలా తేడాలు వస్తున్నాయి అంట. సరే నా మైండ్ కూడా మంచి లేదు కదా అని చెప్పి ఆమెను వెళ్ళి కలుద్దామని చెప్పి అమ్మకి చెప్పకుండా వెళ్ళి కలుద్దామని చెప్పి ఒక 4 months తర్వాతకి వెళ్ళాడంట. హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయట్లేదంట. సరే అని చెప్పి ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడంట. ఏంట్రా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి తనకి ఇవ్వ. లేదన్నయ్య నేను హాస్టల్లోనే ఉన్నా, తను హాస్టల్లో ఉండట్లేదు, వాళ్ళ క్లాస్మేట్స్ తో కలిసి రూమ్ లో ఉంటుందన్నయ్య అని చెప్పింది. రూమ్ లోనా? ఇది ఎప్పటి నుంచి అంటే ఒక 2 months అవుతుంది అన్నయ్య, రూమ్లోనే ఉంటుందని చెప్పి చెప్పిందంట. సరే రూమ్ అడ్రస్ ఇవ్వరా నేను వెళ్తా అని చెప్తే రూమ్ అడ్రస్ చెప్పిందంట. వెళ్ళాడంట, కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదంట. నైట్ మొత్తం అట్లనే వెయిట్ చేశాడంట. అయినా తన నుంచి రిప్లై రావట్లేదు, కనీసం రిటర్న్ కాల్ రావట్లేదంట. నైట్ అంతా అట్లనే వెయిట్ చేసి అట్లనే ఉన్నాడు. మరి ఇంత నైట్ అయితే బాగోదు కదని చెప్పి అక్కడ నుంచి వాళ్ళ విలేజ్ వెళ్ళిపోయాడంట. తన విలేజ్ వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యాడంట. 6 కల్లా మళ్ళీ అమ్మాయి రూమ్ ముందు నిల్చున్నాడంట. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదంట. 6 కాస్త 7 అయింది, 7 కాస్త 8, 9, 10 అయింది. ఆ 10 అప్పుడు ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని బైక్ మీద డ్రాప్ చేస్తుండంట. తను దిగేసి రూమ్లోకి వెళ్ళి కాల్ చేసిందంట. అయ్యో చూసుకోలేదు, ఇట్లా చదువుకుని అట్లనే పడుకున్నా, ఇప్పుడే లేచా అని చెప్పిందంట. అది డ్రాప్ చేసింది ఎవరో కాదు, ఈ అబ్బాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంట. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అట్లనే బాధపడుకుంటా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎట్లాగా ఫ్రెండ్ కాబట్టి, అరే నేను సిటీ నుంచి వచ్చారు, ఇట్లా సెట్టింగ్ చేద్దాం దారా అని చెప్పి తీసుకెళ్ళాడంట. మంచిగా తాగారంట. అరే మీ చెల్లె మనం మాట్లాడుతుందారా అన్నాడంట. లేదురా బావా టచ్లో లేదన్నాడంట. అవునారా అని చెప్పి తాగాడంట. లాస్ట్లో అడిగాడంట, మరి ఈ రోజు నువ్వు డ్రాప్ చేసిన అమ్మాయి ఎవర్రా అని అడిగిందంట. ఫ్రెండ్కి ఎట్లాగో తెలిసిపోయిందని చెప్పి నిజం చెప్పిండంట. అరే నువ్వు వెళ్ళిపోయిన 1 month తర్వాత 1 month కూడా కాలేదురా, 15 days నుంచి మేము రిలేషన్లో ఉన్నాం. ఎక్కడికి లేదురా, మేము వెళ్ళి 2 days అవుతుంది, మా ఫ్రెండ్ రూమ్లోనే ఉన్నాం. అమ్మకి కాల్ చేశాడంట. ఇవాళ ఎటైనా వెళ్ళావా, ఇతను నీకు తెలుసా అంటే, నేను అతనితో రిలేషన్లో ఉంటున్నా బావా, సారీ తప్పైంది అని చెప్పి అంటుందంట. ఇప్పుడు వాడేమంటున్నావు, సరేరా బావా తప్పైంది నాది, నువ్వే చేసుకోరా, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా 2 families అని అంట. అమ్మాయి సారీ బావా తప్పైంది, నిన్ను కాదని చెప్పి నేను ఎవరిని చేసుకొని అంటుందంట. మరి ఫ్రెండ్ లవర్ని మెయింటైన్ చేసే అంత ఫ్రెండ్స్ ఉన్నారంటే ఈ రోజులలో.